नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायमुदीरये। नस्तप्रायेष भद्रेषु नित्यं भागवत सेवयां भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनीश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम अज्ञानतिमिरं दस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण చదువుతున్నది శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 4వ అధ్యాయం శ్రీ నారదుని ఆగమనం. ఇది మరలా మొదటి శ్లోకం నుంచి కూడా నేను వివరించడం జరుగుతుంది. నిన్నటి రోజు కొన్ని టెక్నికల్గా సౌండ్ అవన్నీ కూడా క్లారిటీ లేని దానివల్ల ఈ విధముగా సూత గోస్వామి పలికినంతటా దీర్ఘకాల యజ్ఞ దీక్షితులైన ఋషులలో శ్రేష్ఠుడును వృద్ధుడును అగు సౌనకముని అతనిని ఇట్లు సంబోధించుచు అభినందించెను. ఇక్కడ మనం నిన్న చర్చించాము ఏంటి అంటే, ఒక ఏదైనా సభ జరిగినప్పుడు సభాధ్యక్షుడు అని చెప్పి ఉంటారు. ఆ సభాధ్యక్షుడు కూడా ఒక గొప్ప వ్యక్తి అయి ఉండాలన్నమాట. సో అందువల్ల ఈ సూత గోస్వామి ఆయన ప్రవచించేదానికి ముందు ఈ సౌనక ముని ఆయన సూత గోస్వామిని ఆయన సభాధ్యక్ష స్థితిని తీసుకొని సూత గోస్వామిని ఆయన కొనియాడుతూ ఉన్నారన్నమాట. సౌనకుడు పలికెను, ఓ సూత గోస్వామి, మహాభాగుడవైన నీవు వక్తలలో అత్యంత శ్రేష్ఠుడవు. ఇంకో ముఖ్యమైనటువంటి విశేషం ఏంటి అంటే, ప్రవచించేటి వ్యక్తికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచాలన్నమాట. అతన్ని మనం ఏదో అగౌరవపరిచో లేకపోతే ఇంకోటో కించపరిచో మీరు చక్కగా ప్రవచనం చెప్పండి అంటే అది కాదు. ప్రవచనం చెప్పేటువంటి వ్యక్తిని మనం ఒక మంచి భావనలో ఉంచాలి. అప్పుడే అతని నుంచి ఒక చక్కటి సందేశం మనకు వస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు నేను. ఒకసారి రాఘవేంద్ర స్వామి ప్రతి ఊర్లో కూడా తిరిగి ప్రవచనాలు చెప్తూ వెళ్తూ ఉంటారనమాట. ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు ఒక గృహస్థ వారిని విడిది ఏర్పాటు చేస్తారు. వాళ్ళ ఇంట్లో ప్రవచనం జరుగుతూ ఉంటుంది. ఆ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు వాళ్ళు తయారు చేస్తూ ఉంటే, ఆ ప్రవచనం ఏర్పాటు చేసినటువంటి యజమాని యొక్క కుమారుడు గంజి గుంటలో పడి మరణిస్తాడనమాట. మరణిస్తే వాళ్ళు గురువుగారు ప్రవచనం చెప్తూ ఉంటే ఇన్ని వేల మంది చక్కగా వింటూ ఉన్నారు. ఇప్పుడు నా కుమారుడు మరణించాడు అని చెప్పి మనం ఏడుస్తూ దుఃఖాన్ని పొందితే ఆ ప్రవచనం అంతా కలత చెందుతుంది. మరలా గురువుగారు ఎప్పుడు వస్తారు అంటే, ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రవచనానికి ఎంత విలువ ఉంది. ఎందువల్ల అంటే, శిల ప్రభుపాదుల వారు కూడా చెప్పారనమాట, ఒక్కరోజు ప్రచారం జరిగితే ప్రపంచం ఎంతో, ఒక్కరోజు ప్రచారం జరగకపోతే ప్రపంచానికి ఎంతో నష్టం అన్నారు. ఎందువల్ల అంటే, ఈ ప్రచారం వల్ల జీవాత్మ పరమాత్మతో సంబంధం ఏర్పరుచుంది. ఎవరు?
శ్రద్ధాళువులైనటువంటి వ్యక్తులు ఆ ప్రవచనాన్ని విన్నప్పుడు ఆ భగవంతునితో సంబంధం ఏర్పరచుకుంటారు. సో అందువల్ల ఏదైనా ప్రవక్తని కానీ ప్రవచనం జరిగేటువంటి సమయంలో కానీ ఆ వాతావరణాన్ని అనుకూలమైనటువంటి స్థితిలో ఉంచాలా, ఆ ప్రవచించే వ్యక్తిని కూడా మనం అభినందించాలి. అప్పుడు ఆ రాఘవేంద్ర స్వామి ప్రవచనం అయిపోయిన తర్వాత అక్కడ మధ్వ సంప్రదాయంలో అక్షింతలతోటి ఆశీర్వచనాలు చేస్తారు గురువు అన్నమాట. అట్లా ఆశీర్వచనాలు జరపడానికి అందరూ వస్తూ ఉంటే ఈ కుటుంబ సభ్యులు కూడా భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. అమ్మ కుటుంబం సమేతంగా రండి, మీ పిల్లవాడిని కూడా పిలవండి అంటే వాడెక్కడో దూరంగా ఆడుకుంటున్నాడులే స్వామి, మమ్మల్ని ఆశీర్వదించండి అంటారు వీళ్ళు. అంటే ఆ వాతావరణాన్ని కుమారుడు చనిపోయాడు అనేటువంటి పరిస్థితిని కూడా దిగమింగుకొని వాళ్ళు ఆ రకంగా ఎంతో నిగ్రహంతో, మనకేంటి అంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటే ఎటువంటి గొప్ప కార్యక్రమాన్నైనా కానీ కలతపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఎటువంటి గొప్ప కార్యక్రమాన్నైనా కానీ. సో అట్లా మనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు అనమాట, అట్లా చేయకూడదు. సో అందువల్ల మనం ఇక్కడ గుర్తించాల్సింది, వాళ్ళని నీ కుమారుని కూడా తీసుకురమ్మంటే లేదు లేదు దూరంగా ఆడుకుంటూ ఉన్నాడు అని చెప్తారు. అప్పుడు రాఘవేంద్ర స్వామి ఎంత దూరమైనా పర్వాలేదమ్మా తీసుకురండి, కుటుంబ సమేతంగానే నేను ఆశీర్వచనం చేస్తాను అని చెప్పి అంటారు. ఇంకా 2-3 సార్లు అడిగేసరికి వాళ్ళు ఇంకా దుఃఖం తట్టుకోలేక అప్పుడు బరస్ట్ అయిపోతారు అనమాట. మా కుమారుడు గంజికుంటలో పడి మరణించాడు అని. అప్పుడు తీసుకురండి వాడిని అంటే ఆ మృత కళేబరాన్ని తీసుకొని వచ్చి పాదాల దగ్గర ఉంచితే చిరంజీవ అని చెప్పి అక్షింతలు వేసి లేనాయన అంటే ఆ చనిపోయిన బాలకుడు లేచి కూర్చుంటాడనమాట. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల్లో ఇద్దరు చూసి ఈ కుటుంబ సభ్యులు రాఘవేంద్ర స్వామి ఏదో నాటకం ఆడారు అంటే, ఇక్కడ భగవద్గీతలో కూడా భగవంతుడు ఒక విషయాన్ని చెప్తారు, సంశయాత్మ వినశ్యతి. అన్ని సందర్భాల్లో సంశయంతో ఉండకూడదు మనం, సంశయాత్మ వినశ్యతి. సో అప్పుడు వీళ్ళు సంశయించి రాఘవేంద్ర స్వామిని పరీక్షించాలని చెప్పి అనుకుంటారు. రాఘవేంద్ర స్వామి ప్రవచనం అయిపోయిన తర్వాత ప్రసాద కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆయన బయలుదేరి వేరే గ్రామానికి వెళ్తుంటే పల్లకీలో ఆయన్ని తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు ఆయన పల్లకీలో తీసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుమారుడిని ఆ రహదారి మీద పడుకోబెట్టేసి వాడి మీద ఒక దుప్పటి కప్పేసి పిల్లోడు చనిపోయాడని ఏడుస్తూ ఉంటారు అనమాట. అప్పుడు రాఘవేంద్ర స్వామి దగ్గరికి వచ్చి, స్వామి చనిపోయిన వాళ్ళని బతికిస్తారు మీరు, మా పిల్లవాడిని కాపాడండి, బతికించండి అంటే అప్పుడు రాఘవేంద్ర స్వామి చమత్కారంగా, పోయినోడు ఎక్కడొస్తాడురా అంటాడు. ఇప్పుడు తెలిసిపోయింది మీరు దొంగ సాధువు అని చెప్పి ఎక్కడ పోయాడు అని చెప్పి దుప్పటి లాగేసి లేరా అంటాడు. వాడు నిజంగానే పోయి ఉన్నాడు. సో అందుకని ఇంకోటి కూడా, నిజమైనటువంటి ప్రామాణికమైనటువంటి సాధువులతో కూడా వేళాకోళాలు వెటకారాలు ఇవన్నీ కూడా మనం చేయకూడదు. ఎందువల్ల అంటే వారు ఈ భగవతత్వాన్ని సర్వమానవాళికి ఇవ్వాలన్నటువంటి ధ్యేయం తప్పించి వాళ్ళకి వేరే ఆలోచన లేదు. ఎట్లా ఈ భగవతత్వాన్ని అందరికీ ఇచ్చి వాళ్ళని ఉద్ధరింపచేయాలా అనేటువంటి తపనతో జీవిస్తూ ఉన్నారన్నమాట. సో అందువల్ల అటువంటి సాధువులను, ప్రవక్తలను, ప్రచారకులను మనం కలత పెట్టకూడదు. అందుకనే పద్మపురాణం చెప్తుంది, మొదటి అపరాధం ఏంటి అంటే భగవతత్వాన్ని ప్రచారం చేయడానికి కంకణము కట్టుకున్నటువంటి వ్యక్తులను దూషించడం అనేటువంటిది మొట్టమొదటి అపరాధంగా పద్మపురాణంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, సౌనక ఋషి ఆయన ఏమన్నా, సౌనకుడు పలికెను, ఓ సూత గోస్వామి, మహాభాగుడవైన నీవు వక్తలలో అత్యంత శ్రేష్ఠుడు కనుక గనుడును పరమశక్తివంతుడును అగు శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన శ్రీమద్భాగవత పవిత్ర కథను దయతో మాకిప్పుడు వినిపించుడు. సూత గోస్వామి ఎవరి దగ్గర నుంచి విన్నారు? సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి విన్నారు. మరి సుఖదేవ గోస్వామి ఎటువంటి వ్యక్తి అనేటువంటిది కూడా సౌనక ఋషి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప శక్తివంతుడు, గొప్ప గనుడు. సో మనం ప్రాపంచికంగా ఏదైనా సాధిస్తే గొప్ప గనుడు అనుకుంటాం, కానీ నిజమైనటువంటి గనుడు, నిజమైన శక్తివంతుడు ఎవరు అంటే ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఈ శ్రీమద్భాగవతము ఏ సమయమునందు మరియు ఎచ్చోట తొలుత ప్రారంభింపబడినది. సో
ఎక్కడ ఈ శ్రీమద్ భాగవతం అన్నటువంటిది మొట్టమొదట ప్రారంభింపబడింది, అదీను కాక ఏ కారణము చేత ఇది ఆరంభింపబడినది, ఈ సంహితను రచించుటకు మహాముని అయిన శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాసుడు ఎవరి నుండి స్ఫూర్తిని పొంది ఉండెను. సో ఎవరి ద్వారా ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది, ఉత్సాహం వచ్చింది ఈ యొక్క శ్రీమద్ భాగవతం అనేటువంటి మహాకావ్యాన్ని రచించడానికి అనేటువంటిది ఇక్కడ శౌనక ఋషి అడుగుతున్నారు. అతని వ్యాసదేవుని తనయుడు గొప్ప భక్తుడు, సమదర్శి, నిర్వికల్పుడైన అతడు సదా ఏకాంతమతుడైనట్టి వాడు. ఇంకొకటి మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే, సమదర్శి అని చెప్పారు. నేను సమదర్శి ఎవరవుతారు? ఈరోజు సమాజంలో ఏంటి అంటే తారతమ్యాలు, వాడు పెద్ద చిన్న ఇవన్నీ కూడా తారతమ్యాలు అన్నమాట. అందుకని అనంతాళ్వారు ఆయన తోటలో పూలు కోస్తూ ఉంటే ఒక పాము వచ్చి కాటేస్తుందన్నమాట. దాన్ని పక్కకు తోసేసి ఆయన పూలు కోస్తూ ఉంటాడు, మళ్ళా వచ్చి కాటేస్తుంది, మళ్ళా పక్కకు తోసేసి ఆయన పూలు కోస్తూ ఉంటాడు. కొంతమంది భక్తులది గమనించి పాము కాటేసింది వైద్యం చేయించుకోమంటే ఆయన ఏమంటారు అంటే, అరే 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 నేను ఇప్పుడు వైద్యం ఇవన్నీ చేయించుకుంటే భగవంతుని కైంకర్యానికి ఆలస్యం అయిపోతుంది, అందువల్ల ఇప్పుడు కాదు అని చెప్పి నేరుగా స్వామి కైంకర్యానికి పూమాల తయారు చేసుకొని వెళ్ళిపోతే స్వామి అంటాడు, ఏ అనంత, పాము కాటేసింటది కదయ్యా నిన్ను, ఏ పాము స్వామి అంటాడు. ఏ పాము అంటావేంటయ్యా, తోటలో పామే కదా. ఓహో అదే, ఆ పాము కాటేస్తే విషం విపరీతంగా ఉంటే నేను మరణిస్తే వైకుంఠానికి వెళ్ళి విరజానదిలో స్నానం చేసి మీ సేవకు వచ్చేస్తాను, నాలో కొంచెం శక్తి ఉండి ఆ విషాన్ని తట్టుకోగలిగితే బ్రతికి బయటపడి ఇక్కడ మీ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మీ సేవకు వచ్చేస్తాను, నాకు ఇక్కడైనా ఒకటే అక్కడైనా ఒకటే. కానీ పాము అన్నప్పుడు నేను భయపడింది ఏంటి అంటే, ఈ పాము కాటేస్తే కేవలం ఈ శరీరం నాశనం అవుతుంది, నాలో ఇంకొక పాము ఉంది స్వామి, అది అహంకారం మమకారం. ఆ అహంకారం మమకారం అన్నటువంటి పాము కాటేస్తే ఆత్మనాశనం అవుతుంది. ఆ పామేమోనని నేను భయపడ్డాను. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, గీతా జ్ఞానాన్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో, భగవద్గీతలో భగవంతుడు అదే చెప్తున్నారన్నమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవడైతే తెలుసుకొని ఉంటాడో, యథార్థ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆడు బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి గురించి ఏమి సంబోధిస్తూ ఉన్నారు అంటే, సమదర్శి, గొప్ప భక్తుడు, సమదర్శి, నిర్వికల్పుడైన అతడు, సదా ఏకాంతమతుడైనట్టివాడు. సదా ఏకాంతమతుడు అంటే మనుషుల మధ్యలో ఉన్నా కానీ ఏకాంతమతుడై ఉండడం అనేటువంటిది ఏంటి అంటే, ఎవరి యొక్క చైతన్యానికి ప్రభావితం కాకుండా తను వ్యక్తిత్వంతో తను జీవించేటువంటి వ్యక్తి, ఏకాంతం. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, సమస్త భౌతిక కార్యములకు పరుడైనట్టి అతడు గూఢముగానున్నందున బాహ్యమునకు జడునివలే గోచరించను. ఆయన ప్రాపంచికమైనటువంటి కార్యకలాపాల్లో నిమగ్నం కానందువల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇతడేదో పిచ్చివాడు, ఇతడేదో జడుడు, అంటే రాయి లాంటి వాడు, జడత్వం ఉంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. వ్యాసదేవుడు తన తనయుని అనుసరించుచు చనునప్పుడు నగ్నముగా జలకములాడు సుందరులైన దేవతా స్త్రీలు అతడు నగ్నముగా లేకున్నను వెంటనే వస్త్రములను ధరించి, కానీ అతని తనయుడు తమ ఎదుటగా ప్రయాణించినప్పుడు వారట్లు ప్రవర్తించలేదు. ఈ విషయమును గూర్చి వ్యాసదేవుడు ప్రశ్నించగా అతని తనయుడు పవిత్రుడనియు స్త్రీ పురుష భేదములు కాంచనివాడనియు ఆ యువతులు ప్రత్యుత్తరం ఇచ్చిరి. మనం చర్చించుకున్నాం, ఆయన పుట్టిన తక్షణమే అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అరణ్యాల్లోకి. ఆయన మీద ఉన్నటువంటి మమకారం, బాంధవ్యంతో వ్యాసులు వారు అనుసరిస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక కొలనులో స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తున్నారు.
సుఖదేవ్ గోస్వామి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఏ రకమైన వికార భావన కలగలేదు. వాళ్ళ శరీరాలను వస్త్రాలతో కప్పుకోవాలన్నటువంటి ఆలోచన కూడా రాలేదు. కానీ వ్యాసుల వారు దగ్గరకు అనుసరించేసరికి వాళ్ళు కొనలలో నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ యొక్క శరీరాలను వస్త్రాలతో కప్పుకున్నారు. అది గమనించినటువంటి వ్యాసుల వారు 10 అడుగులు ముందుకు వేసి వెనక్కి వచ్చి వారిని అడుగుతారు, నా కుమారుడు నగ్నంగా ఉన్నాడు, యవనంలో ఉన్నాడు, అతన్ని చూస్తే మీరు ఏ రకమైనటువంటి స్పందన లేదు, కానీ నేను వచ్చినప్పుడు బట్టలు కప్పుకున్నారు, కారణం ఏంటి? అప్పుడు వారు చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని. పవిత్రుడనియు స్త్రీ పురుష భేదములు కాంచని వాడనియు, అంటే మనకేంటి అంటే ఈ యొక్క ఇంద్రియాలకు లోబడి ఉన్నంత వరకు కామం ఉంటుంది. ఆ కామం ఉన్నంత వరకు స్త్రీని చూస్తే పురుషుడికి ప్రేరణ, పురుషుణ్ణి చూస్తే స్త్రీకి ప్రేరణ, కామవాంఛ ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి ఎవరిని చూసినా ఒకటే, ఏ రకమైనటువంటి వికార భావన కలగదనమాట. అది కేవలం ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం వల్ల ఆ స్థాయిని చేరుకునేదానికి అవకాశం ఉందన్నమాట. కేవలం నేను అది కూడా ఉదాహరణ చెప్పాను. తుకారాం బాబా ఆయన దగ్గరికి ఒక అందమైన వేశ్యను పంపించారు. ఆమెకు చెప్పారు అతన్ని పతనం చేయమని చెప్పారు. అతని ఆధ్యాత్మిక స్థితి నుంచి పతనం చేయమని చెప్పారు. ఆమె వెళ్ళి మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలా అని చెప్పనింది. అప్పుడు ఆయన విఠలుణ్ణి వేడుకున్నాడు, ఏ విఠల, ఈమె యొక్క కోరిక తీర్చవయ్యా, మరు జన్మలో ఈమె గర్భములో నేను పుత్రుడిగా పుట్టి ఒక తల్లి ఒక బిడ్డను ఆలింగనం చేసుకునేటట్టుగా ఈమెకు అవకాశం ఇవ్వు అని చెప్పి కోరు. ఇది కేవలం ఆధ్యాత్మిక ఉన్నతి సాధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది వీలవుతుంది. హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఒక వేశ్యను పంపించారు. ఆమె వచ్చానింది, మీతో నేను సాంగత్యం చేయాలని చెప్పి అనుకుంటున్నాను. హరిదాస్ ఠాకూర్ అన్నారు, సాంగత్యం చేయొచ్చమ్మా, కానీ నేను రోజులో చేయాల్సిన జపముందమ్మా. ఈయన ఇంకా ఉన్నతంగా ఆలోచించాడు. ఏంటి అంటే ఆ జపం ఉంది అని చెప్పి ఆ వేశ్యను అక్కడ కూర్చోబెట్టి ఆమె ముందు ఆమె వినేటట్టుగా భగవత్ నామాన్ని జపించడం వల్ల ఆమెలో పరివర్తన కలిగింది. ఆచార్యులు చెప్తూ ఉన్నారు, ప్రభుపాదుల వారు కూడా చెప్పారు, ఒక శుద్ధ భక్తుని ముఖ పద్మముల నుంచి భగవత్ నామాన్ని మనం ఎప్పుడైతే వింటామో మనలో పరివర్తన కలుగుతుంది, మార్పు కలుగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో ఆ టామ్స్కిన్ పార్కులో కూర్చొని ఆయన నామం చేస్తూ ఉండేవారు. ఎంతో అధమ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ కూర్చొని ఆ పవిత్ర భక్తుని యొక్క ముఖ పద్మముల నుంచి ఆ భగవత్ నామాన్ని వినడం వల్ల వాళ్ళలో పరివర్తన కలిగి వాళ్ళందరూ కూడా భక్తులయ్యారనమాట. 3 రోజులు ఆ రకంగా హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గర నుంచి ఆ వేశ్య భగవత్ నామాన్ని వినడం వల్ల ఆమెలో పరివర్తన కలిగి, తండ్రి లాంటి మీ మీద తుచ్చమైన భావనతో నేను వచ్చాను, నన్ను క్షమించండి, మీ పాదపద్మాలకు శరణాగతి పొందుతూ ఉన్నాను, మీ శిష్యరేణువుల్లో ఒక్కరిగా నన్ను స్వీకరించండి అనింది. అంటే పరివర్తన అన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ ఆధ్యాత్మిక చైతన్యం అన్నటువంటిది పరివర్తన తీసుకొని వస్తుంది. ఉన్నతి ఉన్నటువంటి వ్యక్తులే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక విషయాల పట్ల విరక్తిని కలిగి ఉంటారు వాళ్ళు. అందుకనే కులశేఖరుడు చెప్తారు, కామవాంఛ అన్నటువంటిది కలిగిన తక్షణమే నా నాలిక మెలుకలు తిరిగి ఆ వాంఛ మీద ఉమ్ము వేయాలనిపిస్తుంది అని చెప్పి కులశేఖరుడు అంటాడనమాట. సో అందువల్ల మనుష్య జీవితం యొక్క పరమార్థం తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ చైతన్యాన్ని ఉంచుకుంటారు. ఇక్కడ ఈ సుఖదేవ్ గోస్వామి ఆయన యొక్క చైతన్యం ఎంత ఉన్నతమైంది అనేది మనకు వ్యక్తమవుతుంది. కానీ వ్యాసదేవుడు అట్టి భేదభావములను చూపించి ఉండెను. వ్యాసుల వారు ఇంకా స్త్రీ పురుష అన్నటువంటి చూస్తూ ఉన్నారు, అందుకని వాళ్ళ రకంగా ప్రవర్తించుకున్నారు. కురుజాంగల ప్రాంతములందు సంచరించిన పిదప హస్తినాపురమున ప్రవేశింపగా ఉన్మత్తుడును మూగవాడును జడుని వలె గోచరించువాడును అగు అతనిని వ్యాసుని తనయుడైన శ్రీల సుఖదేవుని జనులెట్లు గుర్తించిరి. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏంటి అంటే సరిగా బట్టలు వేసుకోరు, సరిగా వాళ్ళని మనం అనుకుంటాం కదా బాగా కనిపించాలా, వాళ్ళు అట్లా బాగా కనిపించకూడదు అనుకుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళు బాగా కనిపిస్తే మళ్ళీ ఏ రకమైనటువంటి ఆకర్షణలు, ఏ రకమైనటువంటి వ్యక్తులు ఏ రకంగా వాళ్ళని సంప్రదిస్తారు,
అదే వాళ్ళు ప్రాపంచిక దృష్టితో చూస్తే చాలా తక్కువగా ఉన్నారనుకోండి, ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళరు. అందుకనే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఆయన దగ్గరికి ఆశీర్వచనాల కోసం చాలామంది వచ్చేటువంటి వారు. కలత పెట్టేవారు, బాబాజీ మమ్మల్ని ఆశీర్వదించండి, బాబాజీ మమ్మల్ని ఆశీర్వదించండి. ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన ఆశీర్వచనం చేస్తే వాళ్ళకి ఏదో మంచి జరిగేది. సో దాంతో ఆయన సాధన, భగవత్ చింతన అది సమయం తక్కువ అవుతుంది. అందుకని వాళ్ళందరినీ కూడా ఆయన అవాయిడ్ చేయడం కోసం, దూరం పెట్టడం కోసం ఆయన ఏం చేసేవారు అంటే మరుగుదొడ్లలో పోయి కూర్చొని భగవద్నామాన్ని జపించేవాళ్ళు. ఇక్కడికైతే ఎవరు రారు కదా అనేటువంటి ఉద్దేశంతో. ఇక్కడ మళ్ళీ మనకు సందేహం కలగచ్చు, మరుగుదొడ్డిలో నామం చేయడం ఏంటి, అది అపవిత్రం కదా అని. దానికి చైతన్య మహాప్రభు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒకసారి మహాప్రభు మరుగుదొడ్డిలోకి వెళ్తూ నాలికెట్టు పట్టుకొని మరుగుదొడ్డి లోపలికి వెళ్తూ ఉన్నారు. అక్కడ గోపాల్ అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు. మహాప్రభు బయటకు వచ్చిన తర్వాత మహాప్రభు నాలుకెందుకు గట్టిగా పట్టుకొని మరుగుదొడ్డిలోకి వెళ్ళారు అన్నారు. అప్పుడు మహాప్రభు చెప్పారు, నా నాలుక నామము చేయడం ఎంత అలవాటు పడిపోయింది అంటే ఆ మరుగుదొడ్డిలోకి వెళ్ళినా కానీ నాలుక ఆగట్లేదు, నామం చేస్తూ ఉంది. అటువంటి అపవిత్రమైన ప్రదేశంలో నామం ఎందుకు చేయడం అని చెప్పి నేను ఆ నాలికను పట్టి పెట్టాను అన్నారు. అప్పుడు ఆ గోపాల్ అంటున్నాడు, స్వామి సర్వాంతర్యాముడు మీరు, మీకు తెలియందేమీ లేదు, కానీ ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలని ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. సూర్యరశ్మి ఎక్కడ సోకినా కానీ ఆ ప్రదేశం పవిత్రమైపోతుంది, కానీ సూర్యరశ్మి కలుషితం కాదు. అటులనే భగవత్ నామం ఎటువంటి ప్రదేశంలో ఉచ్చరించినా కానీ ఆ ప్రదేశం శుద్ధి కలుగుతుంది, కానీ నామం ఎప్పటికీ కలుషితం కాదు కదా స్వామి అని చెప్పన్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు చమత్కారంగా, హే గోపాల్, నాకు ఒక గొప్ప సందేశం ఇచ్చావు ఈరోజు, ఈ రోజు నుంచి నువ్వు నాకు గురువు అని చెప్పి, గోపాల్ గురు అని చెప్పి ఆ గోపాల్ని మహాప్రభు ఆయన సంబోధించారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భగవత్ నామం ఏ ప్రదేశంలో ఉచ్చరించినా పర్వాలేదు, అది కలుషితం కాదు, ఆ ప్రదేశాన్ని శుద్ధి చేస్తుంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ యొక్క సాధువులు వాళ్ళ యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా ప్రాపంచికానికి విరుద్ధంగా ఉంటుంది. ఎవరన్నా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే పిచ్చివాళ్ళు అనుకుంటారు. ఈయన హస్తినలోకి ప్రవేశించినప్పుడు ఈయన యొక్క వేషము, ఈయన యొక్క ప్రవర్తన చూసి అక్కడి జనులు ఏమనుకున్నారు, జనులు ఎట్లు గుర్తించిరి అనేటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నారు. అట్టి సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు కలియుట ఎట్లు సంభవించను, ఆ కలయిక వలననే వేదముల దివ్యసారమును శ్రీమద్భాగవతము కీర్తించుటకు అతనికి అవకాశము కలిగెను. సో పరీక్షిత్ మహారాజు ఎట్లా కలిశారు సుఖదేవ గోస్వామిని, ఆ కలయిక వల్లనే ఈరోజు మానవాళికి ఈ యొక్క గొప్ప శ్రీమద్భాగవతం అన్నటువంటి సందేశం లభించింది. అది వేదముల యొక్క సారము, వేదములు అన్నటువంటి చెట్టుకు పడినటువంటి మహత్తరమైనటువంటి ఫలము అని చెప్పి అది ఎట్లా సంభవించింది అని అడుగుతున్నారు. అతడు సుఖదేవ గోస్వామి గృహస్థుని ఇంటి ముంగిట గోదోహన కాలము వరకే నిలిచియుండును, నైజము కలవాడు, తాను దర్శించు గృహమును పునీతమునర్చుటకే అతడట్లు ఉనర్చెను. అంటే గోదోహ కాలం అంటే పాలు పితికేంత సమయం మాత్రమే ఇంటి ముందు ఉండేవారంట సుఖదేవ గోస్వామి. ఆ పాలు పితికిన తర్వాత కొంచెం పాలు దానంగా ఇస్తే దాన్ని స్వీకరించేవారు ఏమో ఆయన జీవించడానికి. ఎవరైనా కానీ ఒక సాధువు నిజంగా గృహస్థుని ఇంటికి వచ్చాడు అంటే ఇంకోటి కూడా మనం గమనించాలా, అరే ఈయన వచ్చేసాడు సాధువు, తలకాయ నొప్పి, అది ఇది కాదు. సాధువులు గృహస్థులకి ఎందుకు వస్తారు అంటే ఆ గృహస్థులను ఉద్ధరింపచేయడం కోసం వాళ్ళు వస్తారనమాట. అందుకని చెప్పి ఎవరినన్నా సాధువుని గృహస్థుడు ఇంటికి పిలిచి ఆయనకి చక్కటి ప్రసాదాన్ని వడ్డించి ఆయన ద్వారా చక్కటి సందేశాన్ని తీసుకునేదానికి ప్రయత్నం చేయాలా. అందుకనే ఇక్కడ తాను దర్శించు గృహములను పునీతమునర్చుటకే అతడట్లు ఉనర్చెను. సో ఆ గృహాలను పునీతం చేయడానికి. ఎందువల్ల అంటే గంగలో ఎన్నోసార్లు స్నానం చేస్తే పవిత్రులు అవుతారంట, కానీ సాధువుల్ని మనం సేవించుకోవడం వల్ల ఎప్పుడు సేవించుకుంటే ఆ క్షణంలో పవిత్రులం అయిపోతామంట. సో అందుకని సాధు సేవ అన్నటువంటిది మహత్తరమైనటువంటిది.
ఆధ్యాత్మిక ఉన్నతిని మనకు చేకూరుస్తుందన్నమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరీక్షిత్ మహారాజు భాగవతోత్తముడనియు అతని జన్మకర్మలు అత్యంత ఆశ్చర్యకరములనియు చెప్పబడుచుండును. దయచేసి అతన్ని కూర్చి మాకు తెలియజేయుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, పరీక్షిత్ మహారాజు ఏం సామాన్యుడు కాదు. ఆయన తల్లి గర్భంలోనే భగవంతుడిని దర్శించాడనమాట. తల్లి గర్భంలోనే ఆయన బ్రహ్మాస్త్రాన్ని వేసినప్పుడు అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రం బారి నుంచి కాపాడడానికి భగవంతుడు అడ్డంగా నిలబడ్డాడు. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆయన పుట్టిన తర్వాత ఎవరు దగ్గరకు వచ్చినా కానీ పరీక్షగా చూస్తున్నాడంట. తల్లి గర్భములో నేను దర్శించినటువంటి ఆ దివ్య పురుషుడు ఇతనేనా అని పరీక్షగా చూస్తున్నాడంట. అందుకని చెప్పి ఆయనకి పరీక్షిత్ మహారాజు అన్నటువంటి పేరు వచ్చిందనమాట. పరీక్షిత్ మహారాజు గొప్ప సామ్రాట్టు మరియు గొప్ప రాజ్య సంపదను కలిగినట్టి వాడు. పాండవ వంశ యశస్సును వృద్ధి చేయునటువంటి అతను ఏ కారణము చేత సమస్తమును త్యజించి గంగాతటమున ప్రాయోపవిష్టుడయ్యను. ఆయన ఎందుకోసం సర్వసంగాన్ని పరిత్యజించి ఆయన ప్రాణత్యాగానికి అక్కడ సిద్ధమైపోయాడు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. పరీక్షిత్ మహారాజు శత్రువులు తమంతట తామే అతని పాదములకు వందనము లొసగి ధన సంపత్తులన్నింటినీ స్వీయ క్షేమము కొరకై అర్పించడివారు. అటువంటి ఘనచక్రవర్తి అయిన అతడు పూర్ణ శక్తిని, పూర్ణ యవ్వనమును, అసాధ్యమైన రాజ్యవైభవములను కలిగి ఉండెను. అట్టి ఎడ ప్రాణముతో సహా సమస్తమును ఎందులకై అతడు త్యజింపగోరెను. సో ఎందుకని అంత భౌతిక దృష్టితో చూస్తే చాలామంది ఏంటి అంటే, దేనికి పనికి రాకపోతే భక్తికి అనుకుంటారు. దేనికి పనికి రాకపోతే భక్తికి అనుకుంటారు. అది కాదు యాక్చువల్గా. ప్రభుపాదులు వారు చెప్తారు, ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే మంచిది ఇవ్వాలి. ఏదో కుళ్ళిపోయిన మామిడి పండు, చెడిపోయినటువంటి పండు కాదు ఇవ్వాల్సింది. భగవంతుడికి ఈ శరీరాన్ని నేను అర్పించుకోవాలా అనుకున్నప్పుడు ఆ భగవంతునికి ఈ శరీరం అన్ని రకాలుగా యోగ్యతలో ఉన్నప్పుడే దాన్ని అర్పించుకోవాలన్నమాట. కొంతమంది ఆశ్రమానికి వస్తారనమాట. వచ్చి జీవితంలో అన్ని పిచ్చి పనులన్నీ చేసేసి, జీవితాన్ని అంతా వ్యర్థం చేసేసి, ఇంకా శరీరం దేనికి అనుకూలించదు అన్నప్పుడు వచ్చి, గురువుగారు నేను మీకు అంకితం అయిపోవాలని చెప్పి అనుకుంటున్నాను అంటారు. ఆయన గురువుగారికి అంకితం అయిపోతే, గురువుగారు భగవంతుడికి అంకితమైన దగ్గర నుంచి వదిలేసి వచ్చి ఈయనకి అంకితం అయిపోయి సేవ చేసుకోవాలి గురువుగారు. ఎందువల్లంటే ఈయనేమీ చేసుకోలేడు. అన్నీ బాగున్నప్పుడేమో ఇంద్రియ భోగాలకి, పిచ్చి పనులకి ఆ శరీరాన్ని ఉపయోగించి, ధనాన్ని ఉపయోగించి, పరపతిని ఉపయోగించి అన్నీ వ్యర్థం చేసుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంకితం ఏముంది? అంకితం అవడానికి అక్కడ ఏమీ లేదు. కానీ మంచిగా ఉన్నప్పుడే భగవంతునికి మనం శరణాగతి పొందాలా. ఇక్కడ చూడండి, పూర్ణ యవ్వనం, పూర్ణ శక్తిని, పూర్ణ యవ్వనమును, ఆయన ఎంత శక్తివంతుడంటే సహజంగా వచ్చి వాళ్ళందరూ కూడా ఆయనకి శరణాగతి పొంది విలువైనటువంటివన్నీ ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు. అది సహజంగా, ఏదో బలవంతంగా కాదనమాట. సో పూర్ణ శక్తిని, పూర్ణ యవ్వనమును, అసాధ్యమైన రాజ్య వైభవములను కలిగి ఉండెను. అట్టి ఎడ ప్రాణముతో సహా సమస్తమును ఎందులకై అతడు త్యజింపగోరెను. దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తికే అంకితమైన వారు ఇతరుల క్షేమము, ఆనందము, అభ్యుదయముల కొరకే జీవింతురు. ఇదొక్కటి కూడా మనం గమనించాల్సిన విషయం అండి. ఎవరైతే దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తికే అంకితమైన వారు, ఎవరైతే భక్తికి అంకితం అవుతారో వాళ్ళకు ఆ విలువ తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ విలువ తెలుస్తుందో వాళ్ళు ఇతరుల క్షేమము, మరి ఇతరులు ఎప్పుడు క్షేమానికి, ఇతరుల యొక్క క్షేమం ఏంటి? ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, ప్రభుపాద్ ఉత్తమమైన దానం ఏంటి అంటారు. ఉత్తమమైన దానం. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, చావు లేని దాన్ని దానంగా ఇవ్వు అంటారు. చావు లేని దాన్ని దానంగా ఇవ్వు అంటారు. అతనికి ఆశ్చర్యం వేస్తుంది. చావు లేనిదేంటి, అది దానం ఇవ్వడం ఏంటి, నాకేం అర్థం కాలేదు గురువుగారు అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, ఆహారం ఇవ్వు, తింటే అరిగిపోతుంది,
బట్టలు ఇవ్వు, వాడితే చిరిగిపోతాయి. ధనం ఇవ్వు, ఖర్చు పెట్టుకుంటే ఖర్చు అయిపోతుంది. కానీ జ్ఞానం ఇవ్వు, దానికి చావు లేదు, శాశ్వతమైనది అది అని చెప్పంటారు. సో ఈ దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తికే అంకితమైన వారు ఇతరుల క్షేమము, ఆనందము, అభ్యుదయముల కొరకే జీవింతురు. ఇతరులకి నిజమైన క్షేమం ఏంటి? నిజమైన ఆనందం ఏంటి? అభ్యుదయము అంటే అభివృద్ధి ఏంటి? అది కేవలం కృష్ణునికి శరణాగతి పొందడమే. కృష్ణుని యొక్క శరణాగతిలోని క్షేమం ఉంది. చరిత్రలో ఎంతోమంది భక్తులు వాళ్ళ యొక్క జీవితం క్షేమంగా నడిచింది అంటే వాళ్ళు ఆ అభయుడైనటువంటి భగవంతుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణాగతులై ఉండడం వల్ల వాళ్లకు క్షేమం లభించింది. ఆనందము శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్తారు, ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ సర్పణం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఈ సంకీర్తన ఉద్యమం ఎట్లా ఉంటుందయ్యా అంటే ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదిస్తే వచ్చేటువంటి ఆనందం ఈ సంకీర్తన ఉద్యమంలో లభిస్తుంది అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారు. సో నిజమైనటువంటి క్షేమము, నిజమైనటువంటి ఆనందము, అభివృద్ధి. ఏమిటి అభివృద్ధి? నీకు డబ్బుంటే అమెరికాకి వెళ్ళొచ్చు. అమెరికాకి వెళ్తే జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి తప్పించుకోగలమా? లేదే. కానీ ఈ భగవద్భక్తి మార్గంలో అభివృద్ధి ఏంటయ్యా అంటే ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం అన్నటువంటి జగత్తు నుంచి భగవత్ రాజ్యానికి చేరుకునేటువంటి అభ్యున్నతి, అభ్యుదయములను నువ్వు పొందుతావన్నమాట. తమ స్వలాభము కొరకై వారెన్నడూ జీవింపరు. భక్తులు 24 గంటలు ప్రభుపాదుల వారు చూడండి, రాత్రి పగలు ఆయన శ్రమించారు. 10 సంవత్సరాల్లో ఆయన 14 సార్లు ప్రపంచమంతా పర్యటించి 70 వైదిక సంపుటాల గ్రంథాలను రాసి ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసాలు మీరు క్యాలిక్యులేట్ చేస్తే 10 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఎన్ని గంటలు వస్తాయో అన్ని గంటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయనకి ఏ దేశానికి వెళ్ళినా ఎంతమందితో మాట్లాడగలను, ఎంతమందికి కృష్ణతత్వాన్ని ఇవ్వగలను, ఇదే ఆలోచన. అదే ఇక్కడ చెప్తున్నారు, తమ స్వలాభము కొరకై వారెన్నడూ జీవింపరు. వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడూ జీవించరు. ప్రభుపాదుల వారి జీవితం అంతా కూడా ఆయన మానవాళి యొక్క నిజమైన శ్రేయోభిలాషిగా జీవించారు. ఈ కృష్ణుణ్ణి వాళ్ళకిచ్చి ఎట్లా వాళ్ళని కాపాడాలా అనేటువంటి తపనతో ఆయన జీవించారు. మహాత్ముల యొక్క గొప్ప చైతన్యం ఆ రకంగా ఉంటుంది. తమ స్వలాభము కొరకై వారెన్నడూ జీవింపరు. పరీక్షిత్ మహారాజు కూడా ఆ విధముగా సమస్త లౌకిక సంపదల సంగము నుండి ముక్తుడై ఉన్నను ఇతరులకు ఆశ్రయమైన తన దేహమును ఎందులకు పరిత్యజించను. ఆయన దేహం మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. ఎప్పుడన్నా గొప్ప వ్యక్తులు, స్వామి రామానుజాచార్యుల వారిని చంపేయాలా అని చెప్పి రాజు నిర్ణయిస్తే కురేష వెళ్ళి, నా బట్టలు మీరు ధరించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని నేను ప్రాతినిధ్యం వహించి రాజు దగ్గరికి వెళ్తాను. అప్పుడు రామాంజుల వారు అంటారు, ఏమయ్యా నువ్వు మరణిస్తే ఒకటి, నేను మరణిస్తే ఒకటే అంటారు. అప్పుడు కురేష అంటాడు, స్వామి నేను మరణిస్తే ప్రపంచానికి నష్టం ఏమీ లేదు, కానీ మీలాంటి మహాత్ములు మరణిస్తే ఈ ప్రపంచానికి చాలా నష్టం. మీ ద్వారా ఎన్నో మంగళకరమైన కార్యక్రమాలు జరగాల్సి ఉంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే ఇతరులకు ఆశ్రయమైన తన దేహము ఎందులకు పరిత్యజించను. పరీక్షిత్ లాంటి మహారాజు ఆయన ఎంతోమందికి ఆయన ఉపయోగపడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎందుకు శరీరాన్ని వదిలిపెట్టేశాడు అని అడుగుతున్నారు. వేదములందలి కొంత భాగము మినహా సర్వశాస్త్ర భావములందును పారంగతుడవైనందున మేము వేసిన ప్రశ్నలన్నింటికీ నీవు స్పష్టముగా సమాధానమున ఒసగగలవని మేమెరిగి ఉన్నాము. ఎటువంటి వ్యక్తిని మనం ఏదన్నా ఆధ్యాత్మిక సందేహాలు అడగాల, ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఈ జ్ఞానం అంతటిలో కూడా నిష్ణాతుడైనటువంటి వ్యక్తి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు సమాజంలో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి తికమకలన్నిటికీ కారణం ఏంటి అంటే అర్హత లేనటువంటి వ్యక్తులందరూ కూడా నా ఉద్దేశం ప్రకారం అని చెప్పి వాళ్ళు ఏదేదో చెప్పడం వల్ల తికమక సృష్టించేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు, ఇంకోటి చెప్తున్నారు, ఇంకోటి చెప్తున్నారు. ప్రభుపాదుల వారు చెప్తారు, ఆధ్యాత్మిక గురువు పోస్ట్ మ్యాన్ లాగా ఉండాలి. పోస్ట్ మ్యాను మనకొచ్చిన ఉత్తరంలో ఏం చేర్పులు మార్పులు చేయడనమాట. పొరపాటున
పుత్రుడు పుట్టాడు అని ఉంది, పొయ్యాడు అని చెప్పి ఒక్క పదం మార్చేస్తే ఆనందం బదులు ఏడుస్తూ కూర్చుంటారనమాట. ఈరోజు ఇన్ని ఆధ్యాత్మిక తత్వవేత్తలు తయారైనా కానీ సమాజంలో మార్పు, పరివర్తన, శాంతి రావట్లేదు. కారణం ఏంటి అంటే ఎవరికి తోచినటువంటిది మానసికంగా వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉన్నారనమాట. పోస్ట్ మ్యాన్ ఎట్లాగా ఉత్తరాన్ని యాజ్ ఇట్ ఈస్గా డెలివరీ చేస్తాడో భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సందేశం ఆధ్యాత్మిక శాస్త్రం అన్నటువంటిది ఏ రకమైన చేర్పులు మార్పులు లేకుండా దాన్ని సంపూర్ణంగా సరైనటువంటి అవగాహనతో ఒక గురువు యొక్క శిక్షణలో అధ్యయనం చేసి దాన్ని మాత్రమే మనం ఇతరులకు తమ మీద ఆధారపడినటువంటి శిష్యులకు ఇవ్వాలా. అంతేగాని నా మనసు ప్రకారం ఇట్టా నీ మనసు నీ యొక్క మానసిక అవగాహన ఎవరికి కావాలండి? ఈ సృష్టికర్త సృష్టించినటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం కావాలి. కానీ నీకు పరిమితమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, నీ అవగాహన అనుభవం అంతా కూడా చాలా పరిమితం. అటువంటి పరిమితమైన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పి మనం ఇవ్వకూడదనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేదములందలి కొంత భాగము మినహా సర్వశాస్త్ర భావములందును పారంగతుడవైనందున మేము వేసిన ప్రశ్నలన్నింటికి నీవు స్పష్టముగా సమాధానము మొసగగలవని మేము ఎరిగి ఉన్నాము. సూత గోస్వామి పలికెను, ద్వాపరయుగము త్రేతాయుగమునందును వ్యాపించినట్టి సమయమున వ్యాసదేవుడు పరాశరుని ద్వారా వసుత్ తనయ అయిన సత్యవతి గర్భమును జన్మించను. ఇక్కడ వ్యాసుల వారు ఆయన ఎప్పుడు ఎట్లా ఎవరికి పుట్టారు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అతడు వ్యాసదేవుడు ఒకమారు సూర్యోదయ సమయమున సరస్వతీ నదీ జలములయందు స్నానాదులను కావించి ధ్యానము సల్పుటకు ఏకాంతమున ఆసీనుడయ్యను. ఆయన సరస్వతీ నదిలో స్నానం చేసి ధ్యానం చేయడానికి ఏకాంతంలో కూర్చున్నాడు. మహాముని అయిన వ్యాసదేవుడు యుగధర్మములందు కలిగిన విపరీతములను కాంచగలిగాను. ఇప్పుడు భవిష్యత్తులో కలియుగం రాబోతూ ఉంది. ఆ యుగధర్మాల్లో ఎటువంటి మార్పులు కలిగాయి ఆయన చూడగలిగారు. పొడమియందు అటువంటి విపరీతములు కాలప్రభావముచే వివిధ యుగములందు కలుగుచుండును. ఈ భూమి మీద ఈ కాలం యొక్క ప్రభావాన్ని బట్టి కొన్ని విపరీతాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చర్చలు కొన్ని జరుగుతూ ఉంటాయి. వివాహం ముందు పవిత్రంగా ఉండాలన్నా ఉండకూడదునా, అటువంటివి అసలు ఊహకు కూడా భారతదేశంలో ఎవరు అనుకోని ఉండరు. కానీ అటువంటివి కూడా చర్చ అంటే కాలప్రభావం ఇవన్నీ కూడా. సో అందుకని ఇవన్నీ విచిత్రమైనటువంటి విషయాలు జరుగుతాయి కలి యొక్క ప్రభావం వల్ల. జ్ఞాన సంపన్నుడైన మహర్షి యుగ ప్రభావం వలన భౌతికమైన సమస్తము నశింపనున్నదని తన దివ్య దృష్టిచే కాంచగలిగెను. శ్రద్ధారహితమైన జనసామాన్యము యొక్క ఆయు ప్రమాణము క్షీణించుటయే కాక సత్వగుణము లోపించుట వలన వారు దుర్భాగ్యులగుటయు అతడు దర్శింపగలిగెను. మానవుడు ధర్మ మార్గంలో నడవాలంటే ఎప్పుడు కూడా సత్వగుణంలో చైతన్యాన్ని ఉంచుకోవాలి. రజోతమో గుణాల్లో ఉన్నప్పుడు ధర్మ విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తారు. ఎందుకు ఆధ్యాత్మిక చింతనకు వచ్చినప్పుడు మీరు శాకాహారులుగా ఉండండి, మీరు ఈ నియమాలు పాటించండి, ఇట్లా ఉండండి, అట్లా ఉండండి. ఎందువల్ల అంటే ప్రతిదీ 3 రకాలుగా విభజించారు. సత్వగుణములో ఆహారము, రజోగుణములో ఆహారము, తమోగుణములో ఆహారము, సత్వగుణములో సాంగత్యము. సత్సంగం చేస్తే సత్వగుణ సాంగత్యం అది. లేకపోతే ఇంకేదన్నా ఫైటింగ్ సినిమాలు, లేకపోతే కామానికి సంబంధించినటువంటివి, ఇటువంటివన్నీ చూస్తే రజో తమో గుణాలు అన్నమాట. దానివల్ల మనిషికి బుద్ధి భ్రమిస్తుంది. అందుకని చెప్పి మనం ఏంటి అంటే సత్వగుణము లోపించుట వలన వారు దుర్భాగ్యులగుటయు అతడు దర్శింపగలిగెను. అంతటా అతడు సర్వ వర్ణాశ్రముల వారికి శుభమును కలుగజేయు విషయమును గూర్చి చింతింపదొడగెను. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనం గుర్తించాల్సింది, సర్వ వర్ణాశ్రముల వారికి. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక చింతన కేవలం బ్రాహ్మణులకు మాత్రమే, లేకపోతే సాధువులకు మాత్రమే అనుకుంటారు. కానీ ప్రతి వర్ణ, ప్రతి ఆశ్రమం వారికి శుభము కలగాల అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతనని, భగవత్ శరణాగతిని వాళ్ళు పొందాలన్నమాట. ఇప్పుడు
బ్రాహ్మణుడు మాత్రమే, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఆధ్యాత్మిక చింతన లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే జీవితం దుర్భరంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క అటువంటిది బ్రహ్మచారికి మాత్రమే ఆధ్యాత్మిక చింతన లేదు. బ్రహ్మచారికి కానీ, గృహస్థుడికి కానీ, వానప్రస్థుడికి కానీ, సన్యాసికి కానీ, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా శాంతిగా వాళ్ళు జీవనాన్ని గడపాలా అంటే ఆ శాంతిని, ఆనందాన్ని ప్రసాదించేటువంటి భగవంతునికి శరణాగతి పొంది ఆధ్యాత్మిక చింతనలో వాళ్ళని నిమగ్నం చేసుకున్నప్పుడే వాళ్ళు ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంది. అందుకని చెప్పి ఇక్కడ సర్వ వర్ణాశ్రముల వారికి శుభమును కలుగజేయు విషయమును గూర్చి చింతింపదొడగెను. అందరికీ శ్రేయస్సును చేకూర్చాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. మానవుల కర్మలు శుద్ధిపడుటకు వేదములందు తెలుపబడిన యజ్ఞములే మార్గమని అతడు కాంచగలిగాను. మానవుల యొక్క యజ్ఞం అనేటువంటిది చేస్తే మానవుల యొక్క చైతన్యం శుద్ధి కలుగుతుంది. మానవుల కర్మలన్నీ కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తటస్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఇక్కడ బద్ధుణ్ణి చేస్తుంది, నన్ను సంతృప్తిపరచడానికి చేస్తే భవబంధనాల నుంచి విముక్తుని చేస్తుంది అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. సో అందువల్ల మానవుల కర్మలు శుద్ధిపడుటకు వేదములందు తెలుపబడిన యజ్ఞములే మార్గమని అతడు కాంచగలిగాను. అట్టి యజ్ఞములను జనుల యందు వ్యాప్తి చేయుటకై ఆ పద్ధతిని సులభమనర్చదలచి అతడు ఏకముగా నున్న వేదములను 4 భాగములుగా విభజించను. అంతకుముందు వేదం అంటే ఒకటిగానే ఉండింది. దాన్ని సరళత్వం చేయడానికి, అందరికీ అందుబాటులోకి దాన్ని తీసుకురావడానికి 4 భాగాలుగా వేదాలని వ్యాసుల వారు విభజించారన్నమాట. ఆ విధముగా జ్ఞానపు ఆదిమూలము యొక్క 4 విభాగములు వేదములు విడిగా ఏర్పాటు చేయబడినవి. చారిత్రాత్మక విషయములు, ప్రామాణిక కథలను కలిగి ఉన్న పురాణములు పంచమ వేదముగా పిలువబడినవి. చరిత్రలో మనం చాలామంది ఏమనుకుంటారంటే రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా అది ఎవరో ఊహతో రాసింది అని చెప్పి అనుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే పురాణాలలో ఉన్నటువంటి కథలు చారిత్రాత్మక విషయములు, చరిత్రది, గతంలో జరిగిన దాన్ని చరిత్ర అంటారు. సో ఈ యొక్క రామాయణం కానీ, మహాభారతం కానీ ఇదేదో కళ్ళబొల్లి కాలక్షేపానికి ఊహించి రాసినటువంటిది కాదు. చారిత్రాత్మక విషయములు, ప్రామాణిక కథలను కలిగి ఉన్న పురాణములు పంచమ వేదముగా చెప్పడం జరిగిందన్నమాట. ఈ పురాణాల్లో ఉన్నటువంటివన్నీ కూడా కథలు, చరిత్ర, అది హిస్టరీ, ఇంతకుముందు జరిగిన దాన్ని గ్రంథస్థం చేశారు. ఆ విధముగా వేదము 4 భాగములుగా విభజింపబడిన పిమ్మట పైల ఋషి ఋగ్వేదమునకు ఆచార్యుడైన, పైల ఋషి అన్నటువంటి ఆయన ఋగ్వేదానికి ఆచార్యుడు. జైమిని ఋషి సామవేదమునకు ఆచార్యుడు కాగా వైశంపాయనుడు ఒక్కడే యజుర్వేద పారంగతుడయ్యను. సో ఈ రకంగా ఇవి 4 విభాగాలుగా విభజించిన తర్వాత ఎవరెవరు వాటికి ప్రామాణికమైనటువంటి ఆచార్యుడయ్యాడు అనేటువంటిది కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అత్యంత శ్రద్ధావంతుడైన సుమంతుముని అంగీరునికి అధర్వణ వేదము వసకబడగా నా జనకుడైన రోమహర్షునికి పురాణేతిహాసములు వసకబడినవి. సో రోమహర్షుడు సూత గోస్వామి యొక్క తండ్రి అన్నమాట. ఆయనకి పురాణాలు ఇవన్నీ కూడా అప్పగించడం జరిగిందనమాట. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి హెడ్స్ లాగా చేసి వాళ్ళకి బాధ్యతలను అప్పగించారు, వాటిని ప్రచారం చేయడం కోసం అన్నమాట. ఈ ఋషులందరూ తమకు అప్పగింపబడిన వేదములను తిరిగి తమ శిష్యులకు వసకబడి ఉండేది. ఈ విధముగా వేదములను అనుసరించే వారల ఆయా శాఖలు ఉనికిలోనికి వచ్చినవి. ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని తర్వాత భవిష్యత్తుకు అది ఉండాలంటే ఏం చేయాలా? పరంపర ద్వారా తన శిష్యుడికి ఇవ్వాలి, తన శిష్యుడు ఏం చేయాలా? తన శిష్యుడికి ఇవ్వాలి. అట్లాగా ఈ జ్ఞానం అన్నటువంటిది పరంపరలో ముందుకు వచ్చిందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే శిష్యుడు తనకిచ్చినప్పుడు గురువు తనకేదైతే ఇచ్చాడో దాన్నే ఇవ్వాలి, చేర్పులు మార్పులు చేయకూడదు, కల్తీ చేయకూడదు. ఎందువల్ల అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, ఔషధాన్ని కల్తీ చేస్తే రోగం తగ్గదు. మనం తత్వాన్ని కూడా డైల్యూట్ చేసామనుకోండి, దాని ప్రభావం వ్యక్తుల మీద ఉండదు, చైతన్యంలో మార్పు రాదు. ఈ తత్వం అన్నటువంటిది ఔషధంతో సమానం. భౌతికమైన ఔషధం
శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని పోగొడుతుంది. ఈ ఆధ్యాత్మిక ఔషధం చైతన్యంలో ఉన్నటువంటి రోగాన్ని పోగొడుతుందన్నమాట. సో ఆ చైతన్యంలో ఉన్నటువంటి రోగం పోవాలా అంటే మనం యథాతథమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించాలి. ఈ విధముగా కృపణ వత్సలుడగు వ్యాస మహాముని మందబుద్ధులైన మానవులు గ్రహింపగలిగే రీతిలో వేదములను విభజించెను. సో ఈ మందబుద్ధులైనటువంటి వారికి అర్థమయ్యే రీతిలో ఈ యొక్క వేదాలను ఆయన విభజించాడనమాట. జనులకు ఇది జీవిత పరమలక్ష్య ప్రాప్తిని కలుగజేయగలదని మహాముని కరుణతో భావించెను. ఆ విధముగా అతడు స్త్రీలు శూద్రులు ద్విజబంధువుల నిమిత్తమై మహాభారతం అనేది గొప్ప ఇతిహాసమును రచించెను. సో ఈ మహాభారత స్త్రీ తర్వాత పిల్లలు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి మహాభారతాన్ని కూడా ఆయన రచించడం జరిగింది. ఓ ద్విజులారా, ఈ విధముగా సర్వజనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకై నియుక్తుడైనను వ్యాసదేవుని మనస్సు సంతృప్తి చెందలేదు. ఇవన్నీ చేసినా కానీ ఆయన సంతృప్తి చెందలేదు. ఇంకోటి ముఖ్యంగా ఏదైనా కార్యం భక్తిలో మనం చేసినప్పుడు పరమాత్మ దానికి సంతృప్తి చెందితే మనం సంతృప్తి చెందుతాం. ఎందువల్ల హృదయంలో ఆయన కూర్చొని ఉన్నాడు. ఒక్కోసారి పరమాత్మ మనల్ని ఏదో కలత పెడతాడు, అంటే ఏదో మనం ఇంకా చేయాల్సి ఉంది అనేటువంటిది మనం ఆలోచించాలన్నమాట. ఆయన ఎప్పుడైతే సంతృప్తి చెందలేదో కారణం ఏంటి అని చెప్పి అన్వేషిస్తున్నాడు. ఈ విధముగా హృదయమునందు అసంతుష్టిని చెందినవాడైన ముని ధర్మసారము నిరిగి ఉన్నందున వెంటనే ఆలోచనామగ్నుడై తనలో తాను ఇట్లు పలికెను. సో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో అసంతృప్తిని చెందుతామో అప్పుడు దానికి కారణం ఏంటి అని ఖచ్చితంగా ఆలోచించాలి. దృఢవ్రతములను పాటించుచు నేను నిష్కపట భావనతో వేదములను గురువును యాగాగ్నులను అర్చించి తిని సర్వ విధములైన ఆజ్ఞలకు లోబడి ఉండి స్త్రీలు శూద్రులు ద్విజబంధువుల వంటి వారు కూడా ధర్మపదమును గాంచగల రీతిలో గురు శిష్య పరంపర యొక్క భావమును మహాభారత వ్యాఖ్యానము ద్వారా తెలియజేసి తిని. సో ఎట్లా ఏ భావనతోటి ఆయన ఈ యొక్క మహాభారతాన్ని ఆయన ఇచ్చేశారు అన్నటువంటిది ఆయన రచించారనేది చెప్తూ ఉన్నారు. వేదములు కోరెడి సమస్తమును సంపూర్ణముగా కలిగి ఉన్నప్పటికీ నేను అసంపూర్ణతను అనుభవించుచున్నాను. ఎందుకని నేను అసంపూర్ణతను అనుభవిస్తున్నాను? పరమహంసలకు అచ్యుతునకు ప్రియమైనటువంటి భాగవత ధర్మమును నేను ప్రత్యేకముగా తెలుపకపోవటయే దీనికి కారణము కావచ్చు. ఇక్కడ మహాత్ముల యొక్క జీవిత చరిత్ర, భగవంతుని యొక్క జీవితం కేవలం అదే. ఇప్పుడు వేదాలు అంటే వేదాల్లో సంగీతం గురించి ఉంటుంది, యుద్ధం గురించి ఉంటుంది, వైద్యం గురించి ఉంటుంది. వేదం అంటే నాలెడ్జ్, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ అసలు మోక్షాన్ని పొందడానికి మానవాళికి అవసరమైంది ఏంది? భగవంతుడిని సేవించి తరించడం. సో అటువంటి సేవించి తరించినటువంటి మహాత్ముల యొక్క చరిత్ర, భగవంతుని యొక్క చరిత్ర, ఈ రెండుటిని మాత్రమే నేను ఇవ్వలేదు కాబట్టి అసంతృప్తి చెందుతున్నానన్నటువంటి భావన ఆయనలో కలిగింది. పూర్వము తెలుపబడినట్లు వ్యాసదేవుడు ఆ విధముగా తన లోపములకు పశ్చాత్తాపము చెందుచుండగా నారదముని సరస్వతీ నదీ తటమున గల అతని ఆశ్రమమునకు అరుదించను. ఎప్పుడైతే చాలామంది అనుకుంటూ ఉంటారు, గురువు నాకెట్ట లభిస్తాడు, గురువు నాకెట్ట లభిస్తాడు, గురువు నాకెట్ట లభిస్తాడు. మనకు సిన్సియర్గా ఒక ప్రామాణికమైన గురువు కావాలని తపన ఉంటే ఆ గురువును నువ్వు కలిసేటట్టు ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి భగవంతుడు. ఒక వ్యక్తితో గ్రామంలో అనుకుంటాడంట, ఉత్తమమైన వ్యక్తిని నేను సేవించాలా, ఆయన ఉత్తమ వ్యక్తిని సేవించాలని అనుకునేటప్పుడు ఆయనకి ఊర్లో జమీందారు కనిపించాడంట. స్వామి నా కోరిక అది, మీకు నేను సేవ చేసుకుంటూ ఉంటానంటాడంట. సరేనంటాడు. ఒకరోజు జమీందారు ఇంట్లో సేవ చేసుకుంటూ ఉంటే ఆయన ఇంటికి మంత్రి వస్తాడంట కప్పం కట్టించుకునేదానికి. అప్పుడు జమీందారు మంత్రికి సేవలు చేయడం అది ఇది చేస్తుంటాడు. అప్పుడు మరి నేను ఉత్తమమైన వ్యక్తిని కదా సేవించాలనుకున్నాను, జమీందారు కన్నా గొప్ప వ్యక్తి ఉన్నాడని చెప్పి మంత్రిని సంప్రదించి, అయ్యా నా కోరిక ఇది, మీరు ఆయన కన్నా గొప్పవాళ్ళు కాబట్టి మీకు సేవ చేసుకుంటానని. సరేనని చెప్పి పనులు దొరకడమే కష్టం కదా సేవకి. ఆ మంత్రి సరే అని చెప్పి తీసుకెళ్ళాడు. మంత్రికి కొన్ని సేవలు చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఏదో పని మీద రాజుగారి దగ్గరికి మంత్రి వెళ్తూ ఇతన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. వెళ్తే మంత్రి అంతటి వాడు రాజుకి సపర్యలు చేస్తూ ఉన్నాడు. అది గమనించిన ఈయన, మీకన్నా గొప్పవాళ్ళు ఉన్నారని నాకు తెలియదండి, నేను ఇంకా మీకు సేవ ఆపేస్తాను, రాజుకి సేవ చేస్తానన్నాడు. అప్పుడు రాజుకి ఆయన సేవ చేసుకుంటూ ఉంటే ఒకరోజు రాజు తన రాజగురువుని కలవడానికి వెళ్ళాడు.
ఆ రాజగురువు చిన్న పన్న కుటీరంలో ఉన్నాడు. ఇంత వైభవాలున్న రాజు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, ఆయనతోటి వినమ్రతతోటి శరణాగతుడై సమస్యలను చెప్పుకుంటున్నాడు, ఆయన మార్గం చూపిస్తున్నాడు, ఆయన సమస్యలకు పరిష్కారం చెప్తున్నాడు. అవన్నీ చూసి రాజుతో అన్నాడు, ఉత్తమమైన వ్యక్తిని సేవించుకోవాలనేది నా కోరిక. మీరే అందరికన్నా ఉత్తములు అనుకుంటే మీరు ఈ సామాన్యమైన ఈ సాధువుకి శరణాగతుడై ఉన్నారు అంటే అప్పుడు రాజు చెప్తాడు, అరే నాయనా, ఆయన సామాన్యుడు కాదు, అట్లా కనిపిస్తూ ఉన్నా కానీ ఇంత పెద్ద రాజ్యాన్ని నడిపించేటువంటి శక్తి సామర్థ్యం నాకు ఆయన యొక్క మార్గదర్శకం ద్వారా లభిస్తుంది, ఆయన నా గురువు అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, అట్టయితే నేను ఇంకా మీ సేవ మానేసి ఆ గురువుకి శరణాగతి పొంది నా జన్మం ధన్యం చేసుకుంటానంటాడు. సో దీని అర్థం ఏంటి అంటే, మనలో సిన్సియారిటీ అన్నటువంటిది ఉన్నప్పుడు ఆ గురువుని కలిసేటువంటి ఏర్పాటు చేసేటువంటిది పరమాత్మ భగవంతుడు చేస్తాడనమాట. ఇక్కడ ఆయన వ్యాసుల వారు కలత చెంది కూర్చొని ఉంటే నారదుల వారు వచ్చారనమాట. నారదముని శుభాగమమును కాంచిన శ్రీ వ్యాసదేవుడు గౌరవముతో లేచి నిలబడి సృష్టికర్త అయిన బ్రహ్మకు వసగునటువంటి గౌరవముతో ఆయనను అర్చించెను. సో వ్యాసుల వారిని ఎట్లా ఆయన సాధారణంగా ఆహ్వానించారు, ఎట్లా గౌరవించారు, ఎట్లా ఆయన అర్చించారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. శ్రీమద్ భాగవతమునందలి శ్రీ నారదుని ఆగమనము అను ప్రథమ స్కందములోని 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో అందువల్ల ఈ యొక్క 4వ అధ్యాయం ఇంతటితో ముగుస్తూ ఉంది అన్నమాట. మీరు దీన్ని మళ్ళా సమయం తీసుకొని కొంచెం చదవండి, భాష్యాలు కూడా ప్రభుపాదుల వారు ఉంటాయి. తర్వాత ఈ తత్వం బాగా అర్థం చేసుకోవాలంటే దయచేసి మీకు నేను విజ్ఞప్తి చేసేది, ప్రతినిత్యం యుగధర్మమైనటువంటి ఇక్కడ ఒకటి చెప్పారు, యజ్ఞాన్ని ఆచరిస్తే కానీ మానవుడు వికాసాన్ని చెందడు అని చెప్పారు. ఈ కలియుగంలో యజ్ఞం సంకీర్తన యజ్ఞం. ఆ సంకీర్తన యజ్ఞం భగవత్ నామాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.